మున్సిపల్ కార్పొరేషన్లో 2020లో జరిగినటువంటి ఎలక్షన్స్లో నేను 49వ డివిజన్ నుంచి కార్పొరేటర్గా పోటీ చేయటం, గెలవటం, ప్రజలందరూ కూడా ఆమోదంగా నన్ను గెలిపించడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రజలు ఏదైతే నన్ను నమ్మకంగా గెలిపించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా డివిజన్లో ఉన్నటువంటి ఎప్పటి నుంచో అపష్కృతంగా పడిపోయినటువంటి కళ్యాణ మండపాన్ని నేను 55 లక్షల రూపాయలు పెట్టి కట్టించడం జరిగింది. అలాగే సిమెంట్ రోడ్లు, ఎక్కడైతే సిమెంట్ రోడ్లు కావాలో నా డివిజన్లో అన్ని చోట్ల సిమెంట్ రోడ్లు వేయించడం జరిగింది. అలాగే కలవట్లు, అంటే చాలా కలవట్ల దగ్గర సిమెంట్తో చేసినటువంటి వేస్తారు. అలా కాకుండా అవి కుంగిపోయి ఆ పిల్లర్కి, ఆ స్లాబ్కి మధ్యలో బండి చక్రాలు ఇరుక్కుపోయి పడిపోయి యాక్సిడెంట్లు అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అవన్నీ తీయించేసి ఐరన్తో గ్రిల్స్ చేయించడం జరిగింది. ఈ ఐరన్స్తో చేయించడం వల్ల ఏంటంటే కాలువలు శుభ్రం చేసేవాళ్ళు మధ్యలో ఎక్కడ కూడా స్టక్ అయిపోకుండా మొత్తం టోటల్గా వాటర్ అంతా ఫ్లో అవడానికి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పి ఆ ప్రపోజల్ పెట్టి చేంజ్ చేయడం జరిగింది. అలాగే వాటర్ పైప్ లైన్ కాలువలోంచి వెళ్ళటం వల్ల చిలుం పట్టుకుపోయి మోటార్లు ఎక్కడైతే ఇళ్లలో స్థానికులు వేస్తారో అప్పుడు ఆ వాటర్ పీల్చుకున్నప్పుడు కాలువలో ఉన్నటువంటి వాటర్ పీల్చుకుంటూ ఉంటుంది. అది చాలామందికి తెలియదు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా తెలియదు. అది దాన్ని ఈ కలవటు పైనుంచి ఇట్లా వేయించడం జరిగింది అన్ని చోట్ల. నేను అంతకుముందు కేదరస్పేట కార్పొరేటర్గా చేసినప్పుడు కూడా నేను అదే చేయించడం జరిగింది. అదే అనుభవంతో ఇక్కడ కూడా చేయించడం జరిగింది. అలాగే మా దగ్గర మట్టాలాజర స్కూల్ అని చెప్పి ఉంది, దానికి అప్గ్రేడ్ చేయమని చెప్పి పెట్టాను. అంటే 5వ తరగతి వరకే ఉంది, దాన్ని 7వ తరగతి వరకు. కేదరస్పేటలో నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు 5వ తరగతిలో ఉన్నటువంటి వెలగపూడి లక్ష్మణ్ దత్ స్కూల్ని కూడా అప్గ్రేడ్ చేయించడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా వచ్చిన తర్వాత అప్గ్రేడ్ చేయడం జరిగింది. అలాగే కొండ ప్రాంతంలో వాటర్ పైప్ లైన్ సరిగ్గా లేక ప్రజలందరూ కూడా ఇబ్బంది పడిపోతున్నారు. ఆ వాటర్ పైప్ లైన్ కొత్తదంతా కూడా 60 లక్షల రూపాయలు పెట్టి వాటర్ పైప్ లైన్ అంతా కూడా మార్పించడం జరిగింది. అలాగే బోస్టర్స్ కూడా కొత్త బోస్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రిటైనింగ్ వాలు, ఎప్పటి నుంచో అపష్కృతంగా ఉన్నటువంటి రిటైనింగ్ వాల్ అనేది కూడా చాలా చక్కగా, అంటే వేరే వీధి అని చెప్పి కొండ ప్రాంతం ప్రజలందరూ కూడా నన్ను ఆ రోజున ఆశీర్వదించినటువంటి సందర్భం గుర్తు చేసుకొని వాళ్ళకి నేను ఆ రోజు ప్రచారంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చా, ఈ రిటర్నింగ్ వాళ్ళు నేను ఉన్న ఈ 5 సంవత్సరాల్లో కట్టించి వెళతానని చెప్పని అన్నాను. వేరే వీధిలో మీరు వెళ్ళి ప్రజలను ఎంక్వైరీ చేసుకోవచ్చు. అంతా కూడా చాలా చక్కగా రిటర్నింగ్ వాళ్ళు కట్టించడం జరిగింది. అలాగే ఇంకో వీధి కూడా అక్కడ కూడా రిటర్నింగ్ వాళ్ళు శాంక్షన్ చేయించడం జరిగింది. ప్రతిపాదన కూడా ఓకే అయింది, టెండర్ దశలో ఉంది. అది కూడా నేను ఉన్నా లేకపోయినా, కార్పొరేటర్ అంటే 5 సంవత్సరాలు ఉంటారు, ఒక ఎమ్మెల్యే 5 సంవత్సరాలు ఉంటారు, ఒక ఎంపీ 5 సంవత్సరాలు ఉంటారు. ఆయన ఉన్నప్పుడు జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తర్వాత కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు కేదరాస్పేట నుంచి ఎర్రకట్ట జాయినింగ్ అప్పుడు మీరు లెఫ్ట్ సైడ్లో పార్క్ ఉంటుంది, ఆ పార్క్ కూడా నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు చేయించిందే. ఇవాళ చూస్తే మరి 1 టౌన్ వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా 2 టౌన్ నుంచి 1 టౌన్ ఎర్రకట్ట దగ్గర లెఫ్ట్ సైడ్లో చాలా చక్కగా ఆహ్లాదకరంగా కనబడుతూ ఉంటుంది. అది నేను చేయించిందే. అలా కేదరాస్పేటలో రోడ్డు మీద FCI గూడెం రోడ్లో చెక్కపెట్ల వాళ్ళందరూ కూడా రోడ్డు మీద కొట్టుంటే టీ వెంకటేశ్వర గారు మేయర్గా ఉన్నప్పుడు ఆయన అంబాసిడర్ కార్పొరేషన్ కారులో తిరుగుతుంటే 10 సార్లు తిరిగితే 10 సార్లు పంచర్ పడిందంట. అక్కడ నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి పార్క్ ఏదైతే కాలువ కట్టిందో వాళ్ళందరూ 40 మందికి షాపులు పెట్టించడం జరిగింది. ఇవాళ బ్రహ్మాండంగా వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఎవరైనా సరే ఒక కార్పొరేటర్గా ఉన్నప్పుడు అతని యొక్క ముద్ర అనేది కావాలి. ఇప్పుడు కార్పొరేటర్గా కేదరాస్పేట చేసినప్పుడు 49వ డివిజన్కి వచ్చినప్పుడు కేదరాస్పేట చాలా బాగా చేశారని చెప్పేసి 49వ డివిజన్ వాళ్ళందరూ కూడా తెలుసుకొని నాకు ఓట్లు వేయించడం జరిగింది. ఇవాళ మళ్ళీ మా ఏరియా రండి అని చెప్పి నన్ను కోరుకుంటున్నారంటే నేను ప్రజలకి చాలా రుణపడి ఉన్నాను. అలాగే భగవంతుడు ఆశీర్వదించి రాబోయే కాలంలో కూడా మళ్ళీ పోటీ చేసేటువంటి అవకాశం కల్పిస్తే ప్రజలందరూ కూడా ఆమోదించి నన్ను మళ్ళీ కార్పొరేషన్ పంపించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నేను 49వ డివిజన్ ప్రస్తుతం కార్పొరేటర్గా ఉన్న మార్చి 17వ తారీఖు వరకు నా కార్పొరేటర్ పదవి అయిపోతుంది, 5 సంవత్సరాల పదవి. ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా, కులాలకి, మతాలకి, అలాగే నన్ను చూసి పార్టీలకు అతీతంగా ఓట్లేసినటువంటి ప్రజలకి, అలాగే కులం కానీ మతం కానీ నన్ను చూడకుండా నన్ను ఆమోదించినటువంటి ప్రజలందరూ కూడా, 49వ డివిజన్ ప్రజలందరూ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.